సో, మీరు ప్రాపర్‌గా అప్లై చేసుకున్నట్లయితే మీకు ఇలా వస్తుందనమాట. ఇలా వచ్చిన తర్వాత మీకు ఒక 2 డేస్‌లో కాల్ అనేది వస్తుందండి. సో, ప్రాపర్‌గా నేను చెప్పిన విధంగా అప్లై చేసుకోండి. సో, ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుందాం ముందుగా. 10థ్ క్లాసు, 12థ్ క్లాసు ఎనీ గ్రాడ్యుయేట్స్ ఇంకా పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. మీకు ఇంకా బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గానీ, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి మీకు. ఇంకా ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అంటే హౌస్ వైఫ్స్ కోసం అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఈ జాబ్. ఫ్రీగా ఉన్న టైంలో వర్క్ చేసుకోవచ్చు. ఇంకా మీరు పార్ట్ టైమ్ లాగా కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు పార్ట్ టైమ్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఉంటుంది. మేక్ అన్ ఇంపాక్ట్, గెట్ స్కిల్డ్ అండ్ గ్రూమ్డ్ ఉంటుంది మీకు. అంటే మీకు స్కిల్స్ అనేవి పెరుగుతుంటాయన్నమాట. ఇంకా రివార్డ్స్ అండ్ రికాగ్నిషన్ ఉంటుంది మీకు. ట్రైనింగ్ ఇస్తారు. ప్రొఫెషనల్ గైడెన్స్ ఉంటుంది మీకు. సర్వీస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా హూ కెన్ జాయిన్ అస్ అనంటే ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్, ఇంకా హౌస్ వైఫ్స్ గానీ, రిటైర్డ్ ఆఫీసర్స్ గానీ, సాలరీడ్ అంటే ఎంప్లాయీస్ అన్నమాట. సెల్ఫ్ ఎంప్లాయిడ్ గానీ, ఇంకా ప్రొఫెషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని కనిపిస్తున్నాయి కదా! క్లిక్ హియర్ టు నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ నోటిఫికేషన్ అంతా ఒకసారి చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్తారు. హెచ్‌డీఎఫ్‌సీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి. లేదు మాకు డైరెక్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ లైవ్స్ అని. ఇలా ఉంటుంది మీకు. క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇచ్చేసి ఇక్కడ రైట్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. పెట్టేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చూసుకోవచ్చు. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే మీకు బెనిఫిట్స్ గానీ అన్నీ ఉంటాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి కదా! మీకు చెప్పాను కదా నేను. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఎర్న్ కమిషన్స్ అండ్ ఇన్సెంటివ్ వైల్ యూ ఎక్స్పాండ్ యువర్ రీచ్ అండ్ గ్రో యువర్ బిజినెస్ అన్నమాట. ఇంకా ఫ్లెక్సిబుల్ అవర్స్ అంటే చూస్ వేర్ టు వర్క్, వెన్ టు వర్క్ ఫ్రమ్ యువర్ హోమ్ ఆర్ ఆఫీస్ అన్నమాట. మీరు ఎంప్లాయీస్ అయినా ఆఫీస్ నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు. మీరు హోమ్ మేకర్స్ అయితే ఇంట్లో ఉండి కూడా వర్క్ చేసుకోవచ్చు. మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళు ఒక టైం పెడతారనేది లేదు. మీకు ఫ్రీగా ఉన్న టైంలో మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వర్క్ చేసుకోవచ్చు. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ ఇన్నోవేటివ్ టెక్నాలజీ, మేక్ అన్ ఇంపాక్ట్, ఇంకా గెట్ స్కిల్డ్, గ్రూమ్డ్ ఇలా ఉంటుంది. రివార్డ్స్ ఉంటాయి మీకు. ట్రైనింగ్ ఇస్తారు. ఇంకా ప్రొఫెషనల్ గైడ్‌లైన్స్ ఉంటుంది మీకు. సర్వీస్ సపోర్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హూ కెన్ జాయిన్ అని అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్, హౌస్ వైఫ్స్, ఇంకా రిటైర్డ్, ఇంకా సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ గానీ, ప్రొఫెషనల్స్ గానీ అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. ఇంకా స్టెప్స్ చూడండి. అప్లై చేసుకోవడానికి స్టెప్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టెప్ 1 చూడండి. ఫిల్ అండ్ అప్లికేషన్ అండి. మీకు అప్లికేషన్ అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మీకు మీ డీటెయిల్స్ అడిగిన డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫిల్ ద ఫార్మ్ అని ఉంది. మీరు ఫార్మ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టెప్ 2 చూడండి. సబ్మిట్ డాక్యుమెంట్స్ అండి. వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు కన్ఫర్మ్ అయిన తర్వాతనే మీరు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. మీకున్న సర్టిఫికేట్సే ఇవ్వచ్చు. ఏజ్ ప్రూఫ్ గానీ, అడ్రెస్ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ ప్రూఫ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, సైజ్ కలర్ పాస్ ఫోటో, ఇంకా ఇలాంటివి ఇవ్వచ్చు. ఆధార్ కార్డ్, క్యాన్సల్ చెక్ కాపీ అనంటే. క్యాన్సల్ చెక్ కాపీ అనంటే మీకు చెక్ ఉంటే ఒకవేళ చెక్ మీద ఇలా క్యాన్సల్డ్ అని రాసి ఉంటుంది కదా! కొట్టేసి ఇలా ఉంటుంది. దాని మీద అది క్యాన్సల్ చెక్ అన్నమాట. మీకు లేకుంటే స్కిప్ కూడా చేయొచ్చు మీరు. ట్రైనింగ్ అండ్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు మీకు. ఐఆర్‌డీఏ మ్యాండేటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫాలోడ్ బై యాన్ ఎగ్జామ్ టు క్వాలిఫై యాస్ ఏ సర్టిఫైడ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పార్ట్నర్ అండి. ఇంకా స్టెప్ 4 చూసుకున్నట్లయితే అపాయింట్మెంట్ ఉంటుంది మీకు. యూ విల్ నౌ రిసీవ్ అన్ అపాయింట్మెంట్ లెటర్ ఫ్రమ్ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ అండ్ విల్ బి ఆథరైజ్డ్ టు సెల్ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీస్ అన్నమాట. మీరు ఇందులో చేయాల్సిన వర్క్ ఏంటి అంటే మీకు హెచ్‌డీఎఫ్‌సీ పాలిసీస్ అనేవి ఉంటాయి. అవనేవి మీరు సెల్ చేస్తుండాలన్నమాట. మీరు ఎన్ని సెల్ చేసుకుంటే అన్ని మీకు ఇన్సెంటివ్ ఉంటుంది. అంత సాలరీ వస్తుంది మీకు. ప్లస్ సాలరీ ప్లస్ కమిషన్ ఉంటుంది మీకు. ఇన్సెంటివ్ ఉంటుంది. ఇంకా పీఎఫ్ గాని ఇలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మీకు. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసుకోండి. అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మీరు ఇలా రీడైరెక్ట్ అవుతారు. క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్ అని ఇలా ఉంటుంది. జాయిన్ అస్ నౌ అని ఉంది కదా! ఎలా వస్తుందనేది కూడా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్, మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రెస్ అనేది కరెక్ట్‌గా ఇవ్వండి. మీకు మెయిల్‌లోనే కాంటాక్ట్ అవుతారు వాళ్ళు. ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నేను ఎలా వస్తుందనేది కూడా చూపిస్తాను. సో, మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మీకు. ఇలా చూసుకోవచ్చు. క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్ ఇలా ఉంటుంది. మీరు ఈ ఫార్మ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌లో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలా ఉంటుందో కరెక్ట్ అలానే ఇవ్వండి. ఇంకా ఇలా మ్యారీడా, సింగిలా అనేది ఇవ్వండి మీరు. జెండర్ పెట్టేసుకోండి.
పెట్టుకొని క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వండి. అండర్ గ్రాడ్యుయేట్స్ అయితే మీరు 10థ్ గాని, ఇంటర్ వాళ్ళు గాని అండర్ గ్రాడ్యుయేట్స్ అని పెట్టుకోండి. మీరు డిగ్రీ ఉంది మీకు అనంటే గ్రాడ్యుయేట్ పెట్టుకోవచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్, ప్రొఫెషనల్స్ ఇలా ఉంది పెట్టుకోవచ్చు మీరు. ఆక్యుపేషన్ అనేది పెట్టుకోండి. సర్వీస్, సెల్ఫ్ ఎంప్లాయిడా, రిటైర్డా, హౌస్ వైఫ్ అనేది పెట్టుకోవచ్చు మీరు. ఇంకా చూసుకోండి యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ ఇన్ లాక్స్ అండి. మీకు ఎన్ని లాక్స్ అనేది 3 లాక్స్ అని పెట్టుకోండి. స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఇందులో మీకు తెలంగాణ అనేది ఉండదండి. మీరు ఏం చేస్తారంటే ఒకవేళ ఉంటే తెలంగాణ ఇవ్వండి. మీకు ఒకవేళ కనిపిస్తే. లేదంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పెట్టుకోండి. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. అన్నీ క్లియర్‌గా ఇచ్చిన తర్వాతనే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఎలా వస్తుందనేది నేను చూపిస్తాను చూడండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా అని ఓపెన్ అవుతుంది. మీకు మంత్, ఇయర్, డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఇలా మంత్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ముందుగా ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అన్నీ ఓపెన్ అవుతాయి. ఇయర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ అన్నమాట. మళ్ళీ డేట్ ఇలా ఏదైతే అది పెట్టుకోవచ్చు మీరు. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఎలా వస్తుందనేది చూద్దాం. కరెక్ట్‌గా ఫిల్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది మీకు. ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. చూడొచ్చు ఇక్కడ. కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనం సిటీ అనేది ఎంటర్ చేయలేదండి. అందుకే ఇలా వచ్చింది. సిటీ అనేది మీ దగ్గరలో ఉన్న సిటీ ఏదైనా పెట్టుకోండి. ఇలా దీని మీద క్లిక్ చేస్తే ఆప్షన్స్ ఉంటాయి మీకు. మీదేదైనా సిటీ ఇందులో ఉంటే పెట్టుకోవచ్చు. మీ సిటీ గాని లేదంటే ఇక్కడ వేరేదేదైనా మీ దగ్గరలో ఉన్నది పెట్టుకోవచ్చు. పెట్టుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీరు వర్క్ ఫ్రమ్ హోమే కదా చేసేది. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న సిటీ పెట్టుకుంటే ఏం కాదు. ప్రాబ్లమ్ ఉండదు. సో, మీరు ప్రాపర్‌గా అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుంది. థాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ అని అవర్ టీమ్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ షార్ట్‌లీ అంటే మీకు వాళ్ళే కాంటాక్ట్ అవుతారు. మీరు చేయాల్సిన వర్క్ అనేది ట్రైనింగ్ అనేది వాళ్ళే ఇస్తారు మీకు. అన్నీ ప్రాపర్‌గా ఫిల్ చేసి అప్లై చేసుకోండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. సో, నేను డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్ట్ లింక్ అనేది ఇచ్చానండి. అందులో మీరు ఆల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని నేను కొన్ని ప్లేలిస్ట్ అనేవి ఇచ్చాను లింక్ అనేది. దాని మీద క్లిక్ చేసి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న జాబ్స్ ఉంటే ఏమైనా అప్లై చేసుకోండి.